పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఒక సామాన్య స్త్రీగా, గృహిణిగా జీవితం ప్రారంభించిన సరస్వతి గౌర త్వరలోనే తాను ఒక అసామాన్య వ్యక్తికి జీవిత భాగస్వామిని తెలుసుకున్నారు. అంతే, ఇక రెండవ ఆలోచన లేకుండా జీవిత సత్యాన్వేషణ మార్గంపై ప్రయాణం ప్రారంభించారు. కుటుంబ జీవనంలో కోడలుగా పాతకి కొత్తకి మధ్య సమన్వయం చేసుకోవలసి వచ్చింది. గౌర సహచరిగా క్రొత్తని స్వీకరించి సమర్థించుకోవలసి వచ్చింది. ఇలా సాంప్రదాయాల సముద్రం మధ్య ఒక చిన్న ద్వీపం వలె ఉన్న నాస్తిక జీవిత విధానంలో తమ కుటుంబాన్ని సామాజిక విప్లవ కృషివలునిగా మలుచుకోవలసి వచ్చింది. ఆ ప్రయత్నాలు, వాటి పరిణామాల సజీవ గాథ సరస్వతి గౌర జీవిత కథ. గౌరతో నా జీవితం. నిరాశ ఎరుగక విరామమివ్వక నిరంతరం సాగిన నూతన సంస్కార చైతన్య స్రవంతి ఆమె జీవితం. నేటి సామాజిక సంక్షుభిత వాతావరణంలో సరస్వతి గౌర జీవిత కథ ఒక వయాసిసు, ఒక ఆశాకిరణం. ఈ రోజు నుండి శ్రీమతి సరస్వతి గౌర గారి జీవనయానం, అలాగే ఆమె సాగించిన ఆ చారిత్రక ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. నా జీవితం నేను వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా ఆశ్చర్యంగానూ ఉంటుంది, ఆనందంగానూ ఉంటుంది, అంతకు మించి సంతృప్తిగానూ ఉంటుంది. జీవిత ధ్యేయం ఏమిటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. దానికి సమాధానం దొరకడం అంత తేలిక కాదు. ఎందుచేతనంటే ఎవరి జీవితం వారిది కనుక ఎవరి జీవితానికి ధ్యేయాన్ని వారే నిర్ణయించుకోవాలి. జీవితానికి ధ్యేయం మోక్షం, స్వర్గం అనుకుంటే దానిని మనం ఎప్పుడు సాధిస్తాం అని ప్రశ్నించుకున్నప్పుడు మరణానంతరం అని సమాధానం వస్తుంది. అలాంటప్పుడు ఆ ధ్యేయాన్ని త్వరగా సాధించాలంటే ఏం చెయ్యాలి అని ప్రశ్న వేసుకుంటే బహుశా త్వరగా మరణించాలి అని సమాధానం చెప్పుకుంటామేమో. జీవితం యొక్క ధ్యేయం మరణానంతరం సాధించేదే అయితే మరణం కోసం ఎదురు చూస్తూ జీవిస్తాం. మరణానంతరం సాధించేది అంతిమ ధ్యేయమైతే ఆ అంతిమ ధ్యేయం చేరడానికి వెంటనే చేరుకోవలసిన ధ్యేయం మరణం అవుతుంది. ఈ విధంగా జీవితానికి మొదటి లక్ష్యం మరణంగాను, శాశ్వత లక్ష్యం స్వర్గంగాను, మోక్షంగాను భావించుకుంటే జీవితానికి సామాజిక ప్రయోజనం ఏమిటి అనే ప్రశ్న అలాగే మిగిలిపోతుంది. నేను మరణం కోసం కాక జీవితం కోసం జీవించాలి అనుకున్నప్పుడే జీవితానికి విలువ, సార్థకత వస్తుంది. నా జీవితాన్ని వేరే ఎవరో ఎక్కడో నిర్ణయిస్తున్నారు అనుకుంటే జీవించడంలో కర్తృత్వ శక్తి లేదు. విధి వ్రాసిన జీవితమే నేను జీవిస్తే, దేవుడు నిర్ణయించిన జీవితమే నేను జీవిస్తే, నా జన్మ నక్షత్రం వల్ల నిర్ణయమైపోయిన జీవితమే నేను జీవిస్తే జీవితంలో స్వేచ్ఛకి స్థానం లేదు. స్వేచ్ఛకి స్థానం లేనప్పుడు, నిర్ణయింపబడిన జీవితమే నేను జీవించినప్పుడు మంచి, చెడు, నీతి, అవినీతి, సత్యం, అసత్యం అనేవి అర్ధరహితం అవుతాయి. ఈ విధంగా ఆలోచించినప్పుడు జీవితానికి విలువ, అర్థం ఉండాలంటే జీవితంలో నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, స్వతంత్రత, వాటిని ఆచరించే స్వేచ్ఛ, అవి తప్పు అనిపిస్తే తప్పును సరిదిద్దుకునే స్వేచ్ఛ ఉండాలి. అప్పుడే జీవితానికి అర్థం ఉంటుంది. కనుక జీవితానికి అర్థము, లక్ష్యము మానవుడు తన లక్ష్యాన్ని ఎన్నుకునే స్వేచ్ఛే అవుతుంది. ఈ విధంగా నేను నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే నేను చాలా నేర్చుకోగలిగానని, కొంతైనా సాధించగలిగానని నాకు సంతృప్తి ఉంది. ఈ 20వ శతాబ్దంలో జీవించడం ఒక ప్రత్యేక అవకాశమని నేను అనుకుంటాను. బానిసత్వం చూసాం, స్వాతంత్ర పోరాటాలు చూసాం, యుద్ధాలు చూసాం, శాంతి కోసం ప్రయత్నాలు చూసాం, దోపిడీ చూసాం, దోపిడీ నిర్మూలన కొరకు పోరాటాలు చూసాం, కులమత ద్వేషం చూసాం, కులాన్ని, మతాన్ని దాటిన జాతీయ భావాన్ని, దాని ప్రాముఖ్యతను చూసాం. జాతీయతాభావం కూడా సంకుచితమైందని తెలియగానే విశ్వమానవ సమాజం అనే లక్ష్యాన్ని, అంతర్జాతీయతాభావాన్ని అర్థం చేసుకోగలిగాం. మౌఢ్యాన్ని ఆధారం చేసుకున్న
సాంఘిక దురాచారాలను చూసాం. వాటిని ఛేదించి విజ్ఞానాన్ని, వికాసాన్ని అందించిన శాస్త్రీయ దృష్టిని చూసాం. మానవ జీవితాన్ని దుర్భరం చేస్తున్న సాంఘిక దురాచారాలపై నిర్విరామంగా సమరం సాగించిన సంఘ సంస్కరణోద్యమాలను చూసాం. గెలుస్తున్న మానవుణ్ణి చూసాం. అందుచేతనే ఈ యుగం పరస్పర భిన్నత్వాల మధ్య పురోగమనానికి ప్రాధాన్యత ఇచ్చిన యుగం. అందుకే ఈ యుగంలో జీవించిన ప్రతి వ్యక్తి చెప్పుకోవడానికి ఎంతో కొంత ఉంటుంది. మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు సాధించినవి సంపుటీకరిస్తే సంతృప్తి కనబడుతుంది. వైఫల్యాల చిట్టా పేరిస్తే అసంతృప్తే కనబడుతుంది. ఇందులో ఏది పూర్తి నిజము కాదు, ఏది పూర్తి అబద్ధము కాదు. సంపూర్ణత్వం అనేది అసలు లేదు. పూర్తి సంపూర్ణత్వాన్ని సాధిస్తే ఇక చేయడానికేమీ మిగలదు. అందుకే ఆస్తికులు మనం ఏమీ చేయడానికి అవకాశం లేని పరిస్థితిని జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ పరిస్థితి మరణాంతర పరిస్థితి. కానీ ఈ జీవితాన్ని ఇక్కడ మెరుగుపరచాలనుకునే ప్రతి వ్యక్తి ఆ ప్రయత్నం మేరకు పైవాదాన్ని నిరాకరించారు. మరణానంతరం ఏమిటి అనే ప్రశ్నను పక్కకు పెట్టి మరణం వరకు జీవితం ఏమిటి అనే ప్రశ్న వేసుకున్నారు. జన్మకు ముందు పూర్వజన్మ అని, మనకి తెలిసిన ఈ జన్మ తదుపరి పునర్జన్మ అని అర్థం చెప్పుకొని పూర్వజన్మకి పునర్జన్మకి మధ్య ఈ జన్మని కేవలం ఒక మజిలీగా చేస్తే ఈ జీవితానికి ప్రాధాన్యత ఏమిటి? ఈ జీవిత లక్ష్యానికి ప్రాధాన్యత ఏమిటి? ఈ ప్రశ్నలు వేసుకున్న ప్రతి ఒక్కరూ వారు ప్రశ్న వేసుకున్న రంగంలో విప్లవకారులయ్యారు. సమకాలీన సమాజంపై తిరుగుబాటు చేశారు. ఈ దృష్టితో చూసినప్పుడు ఎవరి జీవిత చరిత్రైనా మనల్ని ఆకర్షించేది సమకాలీన సమాజంపై వారు తిరుగుబాటు చేసిన భాగమే. అది రాజకీయ రంగం కావచ్చు, సాంఘిక రంగం కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు, సాంస్కృతిక రంగం కావచ్చు, తాత్విక రంగము కావచ్చు. నా జీవితంలో నేను చిన్నప్పటి నుంచే తిరుగుబాటు మనస్తత్వం గలదానిని. నేను కాపురానికి వచ్చేసరికి గోరా గారు సమకాలీన సమాజ పరిస్థితులపై, ముఖ్యంగా విద్యారంగంపై తిరుగుబాటు భావం పెంచుకున్నారు. దాని పరిణామం ఆయన మత విశ్వాసాలపై పడింది. ఆ పైన నిత్య జీవితంలోని ప్రతి విషయం మీద అది ప్రతిబింబించింది. ఈరోజు మనం ప్రముఖ సంఘ సంస్కర్త, మేటి నాస్తికోద్యమ నాయకురాలు అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి జీవిత చరిత్ర నుండి కొంత భాగం తెలుసుకున్నాం కదండి. మిగిలిన భాగాన్ని వచ్చే ఎపిసోడ్లలో చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.